పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మికిలిగా ప్రేమించిన ప్రియ తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కృప వెంబడి కృపతో మమ్మల్ని ప్రేమించి, ఆదరించి, సంరక్షించి ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి మీ వాక్యంను వినగలిగేటువంటి ఆధిక్యత మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ దివ్య వాక్యాన్ని మా ప్రభా వినటానికి మేము సిద్ధపడుతుండగా తగినటువంటి ఏకాగ్రతను, తగినటువంటి వినగలిగేటువంటి గ్రహించేటువంటి మనస్సును మాకు అనుగ్రహించి మా జీవితాల్ని మీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని సవరించుకొని మీ సాక్షులుగా జీవించేటువంటి కృప మాకు అనుగ్రహించండి. వాక్యంను బోధిస్తున్నటువంటి నన్ను మీ యొక్క ఆత్మ చెన్నింపి మహిమను పొందుకోమని క్రీస్తు యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రస్తుత లోకాన్ని మనం చూసినట్లయితే ఎవ్రీ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ ఈజ్ కంట్రోల్డ్ బై సంథింగ్. ఈ లోకంలో సృష్టించబడినటువంటి ప్రతి వస్తువు కూడా, ప్రతి పరికరం కూడా ఒక దానిచే నియంత్రించబడటం, ఒక దానిచే అదుపులో ఉండటం అనేటువంటిది మనం చూస్తాం. అయితే కేవలం వస్తువులు మాత్రమే కాదు, లేకపోతే పరికరాలు మాత్రమే కాదు, మనుషులు కూడా నియంత్రించబడేటువంటి వ్యక్తులు అనేది మనకు అర్థమైంది. ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కంట్రోల్డ్ బై సంథింగ్. ఈ యొక్క లోకాన్ని, ప్రస్తుత సమాజాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే సోషల్ మీడియా కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, టీవీ కానీ, ప్లెజర్స్ ఆహ్లాదం కానీ, లేక మనకున్నటువంటి ఆస్తి కానీ, డబ్బు కానీ, ఎమోషన్స్ మన భావోద్రేకాలు కానీ, రిలేషన్షిప్స్ మనకున్నటువంటి సంబంధాలు కానీ, ప్రతిదీ కూడా మనల్ని అదుపులో తీసుకోవటానికి, మనల్ని నియంత్రించటానికి, మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే అది జరుగుతూ ఉందా అని అంటే ఎస్, వీఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏదో ఒక దాని చేత మనం నియంత్రించబడుతూ ఉన్నాం. వాటి చేత మన జీవన శైలిని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. వాటి ద్వారా మనం జీవిస్తూ ఉన్నాం. అది ఏదైనా కావచ్చు, అది కుటుంబమే కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, ఏదైనా సరే వాటి కోసమే మనం బ్రతుకుతూ ఉన్నాం. వాటి అడుగు జాడల్లోనే మనం జీవిస్తూ ఉన్నాం. అయితే చివరికి ఇవన్నీ స్థిరమా అని ఒకవేళ ఆలోచించినప్పుడు ఏది కూడా స్థిరం కాదు. ఒకవేళ గ్యాడ్జెట్స్ని మనం తీసుకుంటే అవుట్డేట్ అయిపోతాయి. ఉన్నటువంటి సోషల్ మీడియాని మనం తీసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మనవా అని అంటే మన చేయి దాటిపోయి వేరే వాళ్ళకి వెళ్తాయి. అట్లీస్ట్ మనతో ఉన్నటువంటి సంబంధాలైనా స్థిరంగా ఉంటాయని అంటే మనుషులు ఎప్పుడు మారుతారో తెలియదు, సంబంధాలు ఎప్పుడు పోతాయో తెలియదు. ఈ లోకంలో దేనికోసమైతే మనం ప్రాకులాడుతూ ఉన్నామో, దేని ఆధీనంలో మనం ఉన్నామో అవన్నీ కూడా స్థిరము కాదు, అస్థిరము. అయితే యేసుక్రీస్తు ప్రభువు చాలా చక్కగా అంటాడు, ఆకాశము మరియు భూమిని గతించిపోవును కానీ నా వాక్యము మాత్రము గతించిపోదు. ఈ లోకంలో ఏది వెళ్ళిపోయినా సరే, ఏది అస్థిరంగా ఉన్నా సరే, స్థిరంగా ఉండేటువంటి ఒకే ఒక విషయం ఏంటి అని అంటే దేవుని వాక్యం. అందుకనే కీర్తనలో 19వ కీర్తన 10వ వచనంలో ఈ విధంగా అంటాడు, వాక్యం అనేటువంటిది బంగారు కంటెనో, విస్తారమైన మేలిమి బంగారము కంటెనో కోరదగినవి, తేనె కంటెనో, జుంటి తేనె దారల కంటెనో మధురమైనవి. వాక్యంతో సాటి అయినటువంటిది లేదు, వాక్యం కంటే మధురమైనటువంటిది లేదు, వాక్యానికంటే మనిషికి స్థిరత్వం ఇచ్చేటువంటిది ఈ లోకంలో లేదు. అయితే ప్రశ్న, ఇది నా అంశము ప్రశ్నార్థముఖంగా ఒకవేళ దాన్ని రూపించాలని ఆశపడుతూ ఉన్నా. ఈ దిన అంశం ఏంటి అని అంటే ఆర్ యు కంట్రోల్డ్ బై గాడ్స్ వర్డ్?
ఆర్ యు కంట్రోల్డ్ బై గాడ్స్ వర్డ్? దేవుని వాక్యంతో మీరు నియంత్రించబడుచున్నారా? ఈ లోకంలో అనేక వాటి చేత నియంత్రించబడుతూ ఉన్నాం, అస్థిరమైనటువంటి వాటితో. మరి స్థిరమైనటువంటి వాక్యము మనల్ని నియంత్రిస్తుందా? మనల్ని అదుపులోకి తీసుకుంటుందా? మనల్ని కంట్రోల్ చేస్తూ ఉందా? మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన కానీ, ప్రతి మాట కానీ, ప్రతి క్రియ కానీ, ఇవన్నీ కూడా వాక్యం ఇచ్చే నియంత్రించబడుతూ ఉన్నాయా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిజంగానే ప్రశ్నార్థకముగా మన జీవితం ఉంది అని చెప్పడానికి ఆశ్చర్యం ఏం లేదు. సాధారణంగా ఎక్కువ రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక బ్యాటరీ గురించి చాలా చక్కగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అదేమంటారంటే ఎక్సైడ్ బ్యాటరీ అనేటువంటిది మీ కారులో ఉంటే మీ కారు ఆగదు అన్నట్టుగా పెట్టి ఒక చక్కని మాట ఉంటుంది అక్కడ. వాట్ డ్రైవ్స్ యూ, మిమ్మల్ని నడిపించేటువంటిది ఏంటి? నిజంగా దేవుని వాక్యము మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు మన జీవితం ఎక్కడ కూడా ఆగదు, మన జీవితం ఎక్కడ కూడా అస్థిరంగా ఉండదు. కావున మనల్ని నడిపించేటువంటిది ఏంటి, మనల్ని ఆధీనంలో పెట్టుకునేటువంటిది ఏంటి అని ఈ దినాన ప్రశ్నించడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ అనేటువంటిది పరిశుద్ధ లేఖనము, పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ముద్రించబడినటువంటి పుస్తకం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రభావితము చేసినటువంటి పుస్తకం. అయితే 21st సెంచరీ, 21వ శతాబ్దంలో బైబిల్ ఎంతగా ముద్రించబడిందో, ఎంతగా పంచిపెట్టబడిందో, ఎంతగా అందరినీ చేరుకుందో అంతగానే నిర్లక్ష్యము చేయబడినటువంటి పుస్తకం. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్ ఇన్ ద క్రిస్టెండమ్ at this 21st century ఏది అని అంటే ఇట్స్ బైబిల్. అది వాస్తవాన్ని అంగీకరించాల్సిందే. బైబిల్ పట్ల నిర్లక్ష్య స్వభావం, వాక్యం పట్ల నిర్లక్ష్య స్వభావం అనేటువంటిది నేటి క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ బ్రతుకుల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 ప్రశ్నల్ని ఈ దినాన మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, వై షుడ్ ఐ గెట్ కంట్రోల్డ్ బై గాడ్స్ వర్డ్? దేవుని వాక్యం చేత నేను ఎందుకు నియంత్రించబడాలి? అసలు దానిలో ఉన్నటువంటి సారం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, దానికి ఉన్నటువంటి విలువ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. కీర్తనలో 19వ కీర్తనలో 119 కానీ 19వ కీర్తన కానీ దేవుని వాక్యం గురించి చాలా చక్కగా వర్ణిస్తూ ఉంటుంది. 119వ కీర్తనని ఒకవేళ సారాంశంగా మనం చేసినట్లయితే 19వ కీర్తన మనకు కనిపించింది. 19వ కీర్తన ఈ యొక్క 14 వచనాలు కూడా దేవుని ప్రత్యక్షత గురించి మాట్లాడుతూ ఉంటుంది. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడు, దేవుడు తనను తాను మనుషులకు ఏ విధంగా కనుపరుచుకున్నాడు. దేవుడు సమీపస్తుడు కాదు, దేవుడు దూరముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. అటువంటి దేవుడు మనుషులకు ఎలాగో అందుబాటులోకి వచ్చాడు అనేటువంటిది కీర్తనలో 19లో మనం చూస్తాం. మొదటి 6 వచనాల్లో సృష్టి ద్వారా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. సో త్రూ క్రియేషన్ వి కెన్ నో గాడ్. దేవుని మనం తెలుసుకోవచ్చు అనేది మనకు కనిపించింది. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ హిజ్ వర్డ్. వాక్యము ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఈ 19వ కీర్తన మొత్తం కూడా వాక్యముకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, వాక్యంకు ఉన్నటువంటి విలువ, ఎందుకు ఈ వాక్యాన్ని మనం పాటించాలి, ఎందుకు ఈ వాక్యం మీద మనం ఆధారపడి ఉండాలి, దాని చేత నియంత్రించబడాలి అనేటువంటిది దీంట్లో 4 విషయాలు ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యం యొక్క ప్రాముఖ్యత మొదటిది మనం చూసినట్లయితే మొదటి వచనంలో అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. ఎందుకు ఈ వాక్యము అని అంటే ఇట్ ఎక్స్పౌండ్స్ ది నేచర్ ఆఫ్ గాడ్, ఆర్ ది డెఫినిషన్ ఆఫ్ గాడ్, ఆర్ ది డిక్రీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిర్వచనాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క శాసనాలను వివరించేటువంటిది వాక్యము, దేవుని పరిచయము చేసేటువంటిది వాక్యము, దేవుని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఇచ్చేటువంటిది వాక్యము. దేవుణ్ణి తెలుసుకోవటానికి అనేక మంది అనేక పరిశోధనలు చేస్తూ ఉన్నారు, అనేక మంది అన్వేషిస్తూ ఉన్నారు, అనేక మంది పర్యటనలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు తన గురించి సంపూర్ణముగా బయలుపరిచినటువంటి ఏకైకదే వాక్యము అనేది మనం చూస్తాం. అందుకనే 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు
ఈ విధంగా సెలవిస్తూ ఉంటాడు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, ప్రతి లేఖనం కూడా వాక్యంలో ఉన్నటువంటి ప్రతి పదము కూడా దేవుని శ్వాస వలన కలిగినది, దేవుని ఊపిరి చేత లిఖించబడింది. ఒకవేళ దేవుడు ఇన్హేలింగ్ ఎగ్జైలింగ్ చేస్తే, ఊపిరి పీల్చుకొని ఊపిరి బయటికి ఒకవేళ వదిలితే, ఆ వదలబడినటువంటి ఊపిరి మాటల రూపంలో, అక్షరాల రూపంలో లిఖించబడి మనిషి చేతిలో ఇవ్వబడింది అనేటువంటిది మనం చూస్తాం. బైబిల్ రివీల్స్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనసును బైబిల్ మనకి చూపించింది. బైబిల్ రివీల్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనని బైబిల్ అనేటువంటిది మనకి జ్ఞాపకం చేస్తారు. సో అపార్ట్ ఫ్రమ్ బైబిల్, ఇది లేకుండా దేవుణ్ణి నేను తెలుసుకుంటానంటే అసంభవం. ఒక 40 నిమిషాల వాక్యం వినొచ్చు, లేకపోతే ఒక 10 పుస్తకాలు మీరు చదవచ్చు. ఇవేవి చదివినా సరే సంపూర్ణ అవగాహన మనకు రాదు, ఎక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము తప్ప ఏది కూడా దేవుణ్ణి ఎక్స్పౌండ్ చేయలేదు, దేవుణ్ణి వివరించలేదు, దేవుణ్ణి బయలుపరచలేదు అనేటువంటిది కీర్తనకారుడు ఇక్కడ చెప్పటాన్ని మనం చూస్తాం. రెండవది మనం చూసినట్లయితే 12వ వచనంలో ఈ విధంగా అంటాడు, తన పొరపాటులో కనుగొనగలవాడెవడు. అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పొరపాటు, ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు, నాలో ఉన్నటువంటి ఆ నీచమైనటువంటి మనసు, నాలో ఉన్నటువంటి అంతర్గత పాపములు, రహస్య పాపములు ఎవరు కనుగొంటారు? ఒకవేళ హాస్పిటల్కి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి మిషన్స్, ఎక్స్రే మిషన్స్, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి రోగాన్ని బయటపెట్టిద్ది. అయితే కీర్తనకారుడు అంటుంది ఏంటంటే, వాక్యము నాలో ఉన్నటువంటి ఆత్మీయ రోగాన్ని బయటపెట్టిద్ది. ఇట్ ఎక్స్పోజెస్ ద డెస్టినీ ఆఫ్ మ్యాన్. మనిషి యొక్క గమనం ఏంటి, మనిషి యొక్క స్థితి ఏంటి, అసలు హూ am I, అసలు నా స్థితి ఎలా ఉంది, నేను ఎలా ఉన్నానో ఆత్మీయంగా, భౌతికంగా, మానసికంగా అని చెప్పేటువంటి ఏకైక పుస్తకమే బైబిల్. సో బైబిల్ కాకుండా నేనేంటో ఎవరు కూడా ఏం చెప్పలేరు. మనుషులు చెప్పవచ్చు నా బాహ్య రూపాన్ని చెప్పి, లేకపోతే నా పక్కనటువంటి వారు నువ్వు ఇలా అని వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే నాకు నేను అనుకోవచ్చు మంచోని అని. బట్ ద బైబిల్ అలోన్ రివీల్స్ ద ట్రూ ఐడెంటిటీ ఆఫ్ మై సెల్ఫ్. నా గురించి నిజమైనటువంటి వాస్తవము వాక్యం మాత్రమే చెప్పిద్ది. అందుకనే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం గురించి చాలా చక్కగా అంటాడు, వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గము వంటిది, సజీవమైనటువంటి వాక్యము. అది మూలుగుల్లోకి వెళ్ళి, హృదయాంతరంగంలోకి వెళ్ళి, ప్రతి మనిషి యొక్క పాపమును, ప్రతి మనిషి యొక్క తలంపును, ప్రతి మనిషి యొక్క ఆలోచనను బయట పెట్టేటువంటిదే వాక్యము. నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ముందు, దేవుని వాక్యం ముందు ఒకవేళ మనం వచ్చి నిలబడితే, ఇంగ్లీష్ వర్షన్లో చాలా చక్కగా అంటాడు, హెబ్రీ 4:13 ఏమంటే, వీఆర్ నేకెడ్ బిఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనల్ని మనం దాచిపెట్టుకోవటానికి లేదు, మన పాపములు దాచిపెట్టుకోవటానికి లేదు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నా రహస్య పాపములు ఎవరు తెలుసుకోలేరు, కానీ వాక్యం మాత్రమే చూపించింది. నా అంతరంగంలో అది పేరుకుపోయినటువంటి పాపాలన్నీ కూడా వాక్యం మాత్రమే చూపించింది. అసలు నా స్థితి ఏంటి అనేటువంటి వాక్యం మాత్రమే చూపించింది. బాహ్య స్థితిని బట్టి నేను విర్రవీగొచ్చు, కానీ వాక్యం నా స్థితి చూపించినప్పుడు నేను ఖచ్చితంగా తల వంచుకోవాల్సిందే అనేది ఇక్కడ చెప్పటాన్ని మనం చూస్తాం. మూడవది మనం చూసినట్లయితే 13-14 వచనాలు అంటాడు, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక. మూడవది మనం చూసినట్లయితే ఇట్ ఎక్విప్స్. వాక్యం అనేటువంటిది మనల్ని సన్నద్ధులుగా చేసిద్ది, వాక్యం అనేటువంటిది మనల్ని సంపూర్ణులుగా చేసిద్ది. అందుకనే పౌలు గారు అంటారు, దైవావేశం అన్నటువంటి కలిగిన ప్రతి లేఖనం దేనికి అని అంటే, దైవజనుడు సన్నద్ధుడై అంటే థరోలీ ఎక్విప్డ్. ఈ దినాల్లో మానవ జాతిని మనం చూసినట్లయితే మన జీవితాల్లో ఆత్మీయంగా బలపడుతూ ఉన్నామా, ఆత్మీయంగా దిగజారుతూ ఉన్నామా, ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నామా, ఏ విధంగా ఉన్నామో, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, నా జీవితాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, నా జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, నా కెరీర్ని ఎలా స్థాపించుకోవాలి, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా వాక్యము మాత్రమే ఎక్విప్ చేయగలదు, వాక్యం మాత్రమే సిద్ధపరచగలదు,
వాక్యం మాత్రమే సన్నద్ధుడిగా చేయగలదు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. నేను ఏది ఆలోచించాలో వాక్యం చెప్పిద్ది, ఏది మాట్లాడాలో వాక్యం చెప్పిద్ది, ఎలా ప్రవర్తించాలో వాక్యం చెప్పిద్ది, జీవితంలో ఎటువంటి స్టెప్ తీసుకోవాలో వాక్యం చెప్పిద్ది, ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో వాక్యం చెప్పిద్ది. వితౌట్ వర్డ్ మ్యాన్ ఈజ్ అన్ అటర్లీ ఫెయిల్యూర్. వాక్యం అనేటువంటిది లేకపోతే మనిషి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తానికి విఫలుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకనే 119వ కీర్తన 11వ వచనంలో అంటాడు, నీ వాక్యము నా హృదయంలో ఉన్నప్పుడు పాపము నన్ను ఏలదు, పాపం నన్ను ఏలదు. అంటే పాపం నన్ను పరిపాలించడానికి, పాపపు తలంపు నన్ను ముందుకు నడిపించడానికి ఆపేటువంటి ఏకైక గాడ్ ఏదైనా ఉంది అని అంటే దట్స్ బైబిల్, అది వాక్యమే. వాక్యము లేని పక్షంలో పాపంలో ఊరికే మనం పడిపోయామని కూడా మనకు తెలియదు. అటువంటి అజ్ఞాన దిశలోకి మనం వెళ్తాం, అటువంటి అంధత్వంలోకి మనం వెళ్తాం. వాక్యము ఈ దినాల్లో క్రైస్తవ జీవితాల్లో లోపిస్తుంది కాబట్టి మన పాప జీవితాన్ని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం, మన అవివేకాన్ని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం, మన అజ్ఞాన జీవితాన్ని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. మనం చేస్తుంది తప్పు అని కూడా మనకు తెలియదు. ఒకవేళ తప్పు అని తెలిసినా దాని నుంచి నేను బయటికి రాలేకపోతూ ఉన్నాను. కారణం ఏంటంటే వాక్యం లేదు. వాక్యాన్ని వింటూ ఉన్నాం కానీ అది హృదయంలో లేనందున దాని నుంచి బయటికి రాక వాక్యపు శక్తిని మనం పొందుకోలేకపోతూ ఉన్నాం అనేటువంటిది మనం చూస్తాం. 119వ కీర్తన 105లో కూడా అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే నన్ను నడిపించేటువంటిది వాక్యం. ఏ మార్గంలో నేను వెళ్ళాలి, ఎటువంటి ప్రణాళికలు నేను కలిగి ఉండాలి, ఎటువంటి స్టెప్స్ నేను తీసుకోవాలి, ప్రతిదీ కూడా వాక్యం మాత్రమే నాకు చెప్పిద్ది. తర్వాత అంటాడు, టు ఎస్టాబ్లిష్ ఎ స్ట్రాంగ్ ఫ్యామిలీ, ఒక బలమైనటువంటి కుటుంబాన్ని స్థిరపరచుకోవాలన్నా సరే వాక్యం మాత్రమే. ఈరోజు చాలా కుటుంబాలు విచ్చలవిడిగా విడిపోతూ ఉన్నాయి, మొత్తం కూడా పాడైపోతూ ఉన్నాయి. ఫ్యామిలీ వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ torn apart. కంప్లీట్గా కుటుంబాలు చెల్లా చెదరవటం అనేటువంటిది మనం చూస్తాం. భార్య భర్తల మధ్య సంబంధం సరిగ్గా లేదు, పిల్లల తల్లిదండ్రుల మధ్య సంబంధం సరిగ్గా లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు, కుటుంబం సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే దెర్ ఈజ్ నో వర్డ్ ఇన్ ద ఫ్యామిలీ. ఆ వాక్యములో ఒక కుటుంబంలో వాక్యం అనేటువంటి లేదు. టీవీ ఉంటుంది, లేకపోతే ఇతర ఆ విషయాలన్నీ కూడా ఇంట్లో ఉంటాయి, కానీ వాక్యం అనేటువంటిది ఆ ఇంట్లో లేనందున నేటి దినాన కుటుంబాలు దురవస్థలు ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఒక చక్కని జీవితాన్ని, ఒక చక్కని కుటుంబాన్ని ఈ లోకంలోకి ప్రవేశపెట్టేటువంటి ఏకైక పరికరమే వాక్యం. ఈ వాక్యం అనేటువంటి లేకపోతే ఈ లోకంలో మనం సన్నద్ధులుగా సిద్ధపడి ముందుకు వెళ్ళటానికి ఆస్కారం లేదు అనేది చాలా చక్కగా చెప్తూ ఉంటాను. నాలుగవది మనం చూసినట్లయితే 7వ వచనం, 7-8 వచనాలు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. 2 విషయాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా వాక్యము ప్రాణమును తెప్పరిల చేయును, యెహోవా వాక్యము హృదయమును సంతోషపరచును. సో వాక్యము అనేటువంటి ద్వారా మనకు వచ్చే 4వ లాభం ఏంటంటే ఇట్ ఎంకరేజెస్ us ఇన్ అవర్ డిప్రెషన్. సో మన నిరాశలో ఉన్నప్పుడు, మనం ఆందోళనలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మన ఆత్మ కృంగినప్పుడు, క్షీణిస్తూ ఉన్నప్పుడు, భయభీతులలో జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని ఆదరించేటువంటిది, మనకి నెమ్మది కలిగించేటువంటిది, మనల్ని ప్రోత్సహించేటువంటిది, మనల్ని బ్రతికించేటువంటిది వాక్యం. ఇందాక అందుకనే చక్కగా పాట పాడాం, నీ వాక్యమే నన్ను బ్రతికించను. ఈ లోకంలో మనం బ్రతికి ఉండాలంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నేను నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపోగలనంటే అది వాక్యం మాత్రమే. అందుకని చాలామంది బైబిల్ని దిండు కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు. ఆ విధంగా పెట్టుకొని నిద్రపోతే నిద్ర రాదు, కానీ నెమ్మది రాదు. కానీ ఆ వాక్యం అనేటువంటి హృదయంలో ఉన్నప్పుడు ఆ నెమ్మది, ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క ఓదార్పు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తాం. అదేవిధంగా అంటాడు, ఇంకొక ఇంగ్లీష్ వర్షన్లో చాలా చక్కగా ఉంటుంది, ఇట్ సాటిస్ఫైస్ ద సోల్. అంటే మన జీవితానికి తృప్తినిచ్చేటువంటిది వాక్యం, మన జీవితానికి సంతృప్తినిచ్చేటువంటిది వాక్యం. ఈ దినాన మానవ జీవితాన్ని చూస్తే తృప్తి లేదు, సంతృప్తి లేదు. ఎంత సంపాదించినా, ఎన్ని వస్తువులు కొనుక్కున్నా, ఎంత సమయం కేటాయించినా ఇష్టమైనటువంటి వారితో తృప్తి లేదు. తృప్తి లేనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నాం. కారణం ఏంటంటే అక్కడ వాక్యం లేదు. వాక్యం ఉన్న దగ్గర సంతృప్తి ఉంటుంది, వాక్యం ఉన్న దగ్గర సంతుష్టి ఉంటుంది, వాక్యం ఉన్న దగ్గర హృదయపూర్వకంగా సంతోషించగలిగినటువంటి మనస్సు ఉంటుంది అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యము ఈ దినాన మన చేతుల్లో.
మన చేతిలో. మనం కొనుక్కున్నాం కాబట్టి బైబిల్ మన చేతిలోకి రాలేదు. వాక్యం రాయబడి దాదాపు 2000 సంవత్సరాలైంది. ఈ 2000 సంవత్సరాల్లో అనేక మంది వాక్యాన్ని నాశనం చేయాలనుకున్నారు. బైబిల్ అనేటువంటిది ఉనికిలో లేకుండా దాన్ని రూపుమాపాలనుకున్నారు. కానీ అనేక మంది ఏం చేయాలనుకున్నా సరే దేవుడు దాన్ని భద్రపరచుకుంటూ వచ్చాడు. అనేక మంది దానికోసం ప్రాణాలు పెట్టారు. మనం కొనుక్కున్నాం కాబట్టి బైబిల్ మన దగ్గర రాలేదు. ఒకడు ప్రాణం పెట్టారు కాబట్టి వారి యొక్క రక్తపు మడుగుల్లో, రక్తపు మరకల్లో వాక్యం ముద్రించబడితే అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ దర్ లైఫ్స్ టుడే వీ హ్యావ్ బైబిల్. వారి యొక్క జీవితాల యొక్క వెలను బట్టి ఈ దినాన బైబిల్ మన చేతిలో ఉంటే ఆ బైబిల్ దేనికి పరిమితం అవుతుందని అంటే ఇంట్లోకి, కారులోకి, సెల్ఫ్లోకి, మొబైల్ ఫోన్లోకి. చాలా చక్కగా దేవుని ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు చేతిలో ఫోన్ పట్టుకొని చాలా చక్కగా ప్రవేశిస్తారు, వాక్యం కనిపించదు. ఒక థియేటర్లోకి ఎలా అయితే వెళ్తారో, ఒక ఆహ్లాదమైనటువంటి ప్రదేశానికి ఎలా అయితే వెళ్తారో, అలాగనే దేవుని ఆలయంలోకి ప్రవేశించేటువంటి క్రైస్తవ సమాజంలో మనం జీవిస్తున్నాం. చాలా స్టైల్గా ఆ ఫోన్ పట్టుకొని లోపలికి వచ్చేస్తారు. కానీ వాక్యాన్ని పట్టుకునేటువంటి ఆ యొక్క సామర్థ్యత కూడా నేటి దిన క్రైస్తవ జీవితాలకు లేదు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. మరికొంతమంది బైబిల్ని ఎలా వాడతారంటే ఒక స్టోర్ హౌస్ లాగా వాడతారు. దానిలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి, పైసల్ని భద్రపరచుకోవడానికి, వీటన్నిటికీ బైబిల్ని వాడుతూ ఉంటాం. మరికొంతమంది బైబిల్ని ఒక లక్కీ చామ్ లాగా వాడుతూ ఉంటారు. అంటే బైబిల్ ఉంటే ఒక లక్కీ ఇది అయిపోయిద్ది అని అనుకుంటారు. నిద్రపోయే ముందు బైబిల్ పక్కన ఉంటే ఏం కాదు, సురక్షితంగా ఉంటాము అని వీఆర్ మిస్యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని తప్పుగా వ్యవహరిస్తూ ఉన్నాం. దాని పట్ల ఒక గౌరవం అనేటువంటిది, దాని పట్ల మర్యాద అనేటువంటిది, దాని ప్రాముఖ్యత తెలియనటువంటి క్రైస్తవ సమాజంలో దుస్థితిలో మనం జీవిస్తున్నాం అనేటువంటిది అది విషాదకరమైనటువంటి విషయం. అందుకనే చార్ల్స్ స్పర్జన్ గారు ఒక చక్కని మాట అంటారు, సమ్ ఆఫ్ యూ హ్యావ్ ఇనఫ్ డస్ట్ ఆన్ యువర్ బైబిల్ టు రైట్ డామినేషన్ ఆన్ ద కవర్ విత్ యువర్ ఓన్ ఫింగర్. అంటే ఆ బైబిల్ మీద కావాల్సినటువంటి దుమ్ము ఉంది, ఆ దుమ్ము మీద మీ సొంత వేలుతో మీ యొక్క నాశనాన్ని మీరు రాసుకుంటారు. అంటే వాక్యాన్ని అభ్యసించేటువంటి పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం లేం. కానీ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే చాలా చక్కగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాం. 5వ వచనంలో, అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను, విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఈ దినాల్లో మనం చూసినట్లయితే అటువంటి ప్రాముఖ్యత వాక్యానికి ఇవ్వట్ల, అటువంటి ఘనత వాక్యానికి ఇవ్వట్ల. ఇప్పుడు నేను నిలబడినట్లు ఎజ్రా దినాన నిలబడి వాక్యాన్ని విప్పగానే కూర్చున్న వారందరూ తక్షణమే లేచి నిలబడి వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారు. అది వాక్యం పట్ల ఇచ్చేటువంటి ఆ యొక్క గౌరవం, ఆ భక్తి, ఆ భయము అనేటువంటిది ఈ దినాన లోపించడం అనేటువంటి మనం చూస్తాం. మన సంఘాల్లో కూడా చాలామంది నిలబడతారు, కానీ బయట అది భక్తితో కాదు, లోపలికి రావటానికి ఇష్టం లేక అలా బయట నిలబడేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాక్యం పట్ల మనం ఎలా ప్రవర్తించాలి? ఇంత శ్రేష్టమైనటువంటి వాక్యము, జీవితాన్ని బాగు చేసేటువంటి వాక్యం, ఎవరికి లేనటువంటి యోగ్యత కలిగినటువంటి వాక్యము మన చేతిలో దేవుడు పెడితే హౌ షుడ్ ఐ అప్రోచ్ ఇట్? దాన్ని ఏ విధంగా నేను చేరుకోవాలి, దాన్ని ఏ విధంగా పొందుకోవాలి, ఏ విధంగా దాన్ని అభ్యసించాలి అనేటువంటిది మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 25 వచనాలు చాలా భారంతో అక్కడ యాకోబు గారు రాయటాన్ని మనం చూస్తూ ఉంటాం. వాక్యాన్ని ఒకే ఒక పోలికతో ఇక్కడ ఆయన పోలుస్తూ ఉన్నాడు. వాక్యం అనేటువంటిది అద్దము వంటిది అని ఆయన చెప్తాన్ని మనం చూస్తాం. సాధారణంగా అద్దం యొక్క పని ఏంటి అని అంటే, అద్దం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రెండు, ఒకటి చూసుకోవటానికి, రెండోది సరి చేసుకోవటానికి. అద్దంలో చూసుకుంటాము, చూసుకున్న తర్వాత సరి చేసుకుంటాం. అది అద్దం యొక్క ప్రాముఖ్యత. అయితే సాధారణంగా అద్దము దగ్గరికి వచ్చేటువంటి వాడు 3 రకాల మంది అద్దం ముందు నిలబడతారు. ఒకటి ఏంటి అని అంటే నో చెకప్, ఎవరు జస్ట్ ఇలా వెళ్ళిపోతారు, దాంట్లో అక్కడ నిలబడి సరి చేసినటువంటి వాళ్ళు ఉండరు. రెండవది ఏంటంటే పార్షియల్ చెకప్, పైన దూకొని వెళ్ళిపోయేటువంటి వారు ఉంటారు. మూడవది ఏంటంటే క్లోజర్ చెకప్, అక్కడే కూర్చొని శరీరంలో మొహంలో ఏమున్నాయా, జుట్టు సరిగ్గా ఉందా, మొహం సరిగ్గా ఉందా, ఏముంది, ఏ ముడతలు ఉన్నాయి, ఇవన్నీ క్లోజ్గా చెకప్ చేసినటువంటి వారు, అక్కడ సరి చేసుకొని వెళ్ళేటువంటి వారు. సో అద్దము ఎందుకు ఉంది అని అంటే చూసుకోవటానికి, సరి చేసుకోవటానికి. దేవుని వాక్యం ఎందుకు
ఎందుకు ఉంది అని అంటే నన్ను నేను చూసుకోవటానికి, సరి చేసుకోవటానికి. ఆ వాక్యాన్ని ఎలా నేను చేరుకోవాలి అని అంటే 4 రకాలైన మనుషులు మనకు కనిపిస్తారు. 4 రకాల విశ్వాసులు యాకోబు గారు అక్కడ మాట్లాడతాను మనం చూస్తాం. లేకపోతే 4 రకాల విధేయత గురించి ఇక్కడ మాట్లాడతాను మనం చూస్తాం. అయితే మొదటిది మనం చూసినట్లయితే ఇంటలెక్చువల్ ఒబీడియన్స్ అంటే మేధోపరంగా విధేయత చూపించడం. వాక్యం గురించి బాగా ధ్యానం చేసి బాగా సమాచారం పొందుకొని మైండ్ మొత్తంలో నింపుకునేటువంటి వారు. 22వ వచనం అంటూ ఉన్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి, అంటే బాగా వాక్యాన్ని వింటారు. ఈ యూట్యూబ్లో కానీ బయట కానీ వీటన్నిటిని వింటూనే ఉంటారు. కొంత బైబిల్ ట్రైనింగ్ అయితేనే ఉంటారు, వాక్యం సమాచారం పొందుకుంటారు, మొత్తం స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. కానీ బయట జీవితాన్ని చూస్తే సరిగ్గా ఉండదు. సో ఇంటలెక్చువల్గా సమాచారాన్ని పొందుకోవడానికి చాలామంది ఉంటారు. ఇప్పుడు కూడా ఏదైనా వాక్యం చెప్తే తక్కువని తీసేసేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఏ వాక్యం అయితే వెంటనే మనం తీసి చదువుతూ ఉన్నామో ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తున్నాం. రెండో రకమైనటువంటి మనుషులు చెప్పేటువంటిది ఏంటంటే ఇమోషనల్ ఒబీడియన్స్, భావోద్రేకముగా స్పందించేటువంటి వారు. ఈ విధంగా వాక్యం చెప్పినప్పుడు చాలామంది ఏమంటారంటే, అబ్బో భలే వాక్యం చెప్పారండి, అసలు హృదయం అత్తుకునేటువంటి వాక్యం, హృదయం కదిలించినటువంటి వాక్యం, దేవుడు బాగా గుచ్చాడండి అని చెప్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ గుచ్చుడు ఏమైద్దో, ఆ భావోద్రేకం ఏమైద్దో, ఏం జరిగిద్దో కూడా అర్థంగా అదంతా కూడా వెళ్ళిపోవటం. అంటే వీఆర్ ఇమోషనల్ ఫూల్స్. అందుకని ఒక ఆయన చాలా చక్కగా, మ్యాన్ ఇస్ అన్ ఇమోషనల్ ఫూల్, అంటే భావోద్రేకం అయిపోయి అబ్బో వాక్యం చాలా బాగుంది అని మనం చెప్తాము. కానీ నిజంగా ఏ వాక్యం విన్నారు అని అడిగితే అది కూడా గుర్తుండదు, పాయింట్లు కూడా గుర్తుండవు, దాని ప్రకారం జీవించడం అనేటువంటిది కూడా ఉండదు. అటువంటి వారిని ఏమంటున్నారంటే యాకోబు గారు, మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు, బయట వాళ్ళు మోసం చేయట్లేదు, లేదా వేరే వాళ్ళు వచ్చి మోసం చేయట్లేదు. వాక్యాన్ని విని భావోద్రేకులయ్యి దాని ప్రకారం జీవించకపోతే మీకు మించిన మోసపోయిన వాళ్ళు ఈ లోకంలో ఇంకెవరు లేరు, మీకు మించిన అవివేకులు బుద్ధిహీనులు ఈ లోకంలో లేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మూడో రకమైనటువంటి విధేయత ఏంటంటే సూపర్ఫిషియల్ ఒబీడియన్స్ ఆర్ రిచువల్ ఒబీడియన్స్, ఆచార క్రమంగా వాక్యాన్ని పాటించేటువంటి వారు కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కువ ట్రెడిషనల్ చర్చెస్లో మనం చూసినట్లయితే కరెక్ట్ టైంకి వస్తాము, ఆరాధన క్రమం చొప్పున చాలా చక్కగా నిలబడతాము, కూర్చుంటాం, అవన్నీ మనం చెప్తూ ఉంటాం. అసలు మనకు మించిన క్రమం ఇంకెవరికి కూడా తెలియదు. ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటాం. అంటే రిచువల్ పరంగా పైపైన ఆరాధన, పైపైన భక్తి, పైపైన విధేయత మనకు మించిన వాళ్ళు లేరనమాట. ఎవరైనా చూస్తే అబ్బా క్రైస్తవుడు అంటే ఈ వ్యక్తి, వాక్యాన్ని పఠించేటువంటి వ్యక్తి అంటే ఈ వ్యక్తి, చాలా చక్కగా చదువుతాం, చాలా చక్కగా నేర్చుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ పైన ఉన్నటువంటి భక్తి లోన మనకు కనిపించదు. అందుకనే యాకోబు భక్తుడు అంటున్నటువంటి విషయం ఏంటంటే 23వ వచనంలో, ఎవడైనాను వాక్యంను వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖంను చూచుకొని మనుషుని పోలి ఉన్నారు. ఈ 3 రకాల విధేయతలు ఎలాంటివని అంటే, వాక్యం దగ్గరకు వస్తాయి, వారిని వారు చూసుకుంటారు, అబ్బో నాకు వాక్యం బాగా తెలుసు, దేవుడు నాతో మాట్లాడాడు, నా ఆరాధన క్రమం చాలా చక్కగా ఉంది, నా భక్తి చాలా చక్కగా ఉంది అని అనుకొని వెళ్ళిపోయేటువంటి వారు. అక్కడ నిలబడి దాన్ని సరి చేసినటువంటి వాళ్ళు చాలామంది మనకు కనిపించారు. కొంతమంది ఈరోజు వాక్యం విన్నారంటే మళ్ళీ వచ్చే వారం వాక్యం వినేటోళ్ళు కూడా ఉన్నారు, నెలకు ఒకసారి వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి స్పందన, విధేయత దేవుడు అంగీకరించదగిందా అని అంటే కాదు. అంత శ్రేష్టమైనటువంటి వాక్యం దేవుడు మనకిస్తే మన రెస్పాన్స్ ఏంటి, మన యొక్క స్పందన ఏంటి అని అంటే సూపర్లేటివ్ ఒబీడియన్స్ అని అంటాం, లేక ప్రాక్టికల్ ఒబీడియన్స్. అది మనం ఆచరణాత్మకంగా మనం పాటించాలి. అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత వాక్యానికి ఇవ్వాలి. అందుకే 25వ వచనంలో అంటాడు, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో దాన్ని విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగు. 2 విషయాలు అంటున్నాడు. ఒకటి తేరి చూచి, రెండోది నిలకడగా ఉండి. అంటే గేజింగ్ అని అంటారు. రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ఆకర్షిస్తే అక్కడే నిలబడి దాన్ని చూస్తూనే ఉంటారు. సో వాక్యాన్ని చేరుకున్నప్పుడు కూడా గేజింగ్ అపాన్ ద వర్డ్, వాక్యాన్ని తేరి చూచటం. రెండోది అంటూ ఉన్నాడు నిలకడగా ఉంటాడు. సో కంటిన్యూ టు డూ అనేటువంటి పదాన్ని. సో వాక్యాన్ని ఎప్పుడైతే మనం చేరుకుంటామో రెండు మనం చేయాలి. మొదటిది ఏంటంటే రిసెప్షన్, రెండోది ఏంటంటే రిఫ్లెక్షన్. ఒకటి ఆలకించుట,
రెండవది ఆచరించుట. మొదటిది మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని ఆలకించటం, వాక్యాన్ని వినటం. వాక్యాన్ని వినేటువంటి వారు దేవునికి కావాలి. అయితే 19వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే వాక్యాన్ని ఎలా వినాలో ఆయన అక్కడ చెప్పటాన్ని మనం చూస్తాం. మొదటిది చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును. అంటే మాట్లాడటానికి కాదు, వినటానికి వేగిరపడాలి. వేగిరపడుట అనేటువంటి పదాన్ని ఇంకొక ట్రాన్స్లేషన్లో మనం చూస్తే ఆపేక్షించాలి. వినటానికి తొందరపడాలి, ఆసక్తి కలిగి ఉండాలి. సో వీ షుడ్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ దట్ ఈగర్నెస్. మరి ఈ దినాల్లో అటువంటి ఆపేక్ష, అటువంటి ఆసక్తి వాక్యం పట్ల ఉందా అంటే, ఇప్పుడు వాక్యం చెప్తూనే ఉంటారు, ఎప్పుడైపోద్దా వాక్యం దిక్కులు చూసేవారు కూడా ఉంటారు. అంటే అందుకని పేతురు గారు అంటారు, 1 పేతురు 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మీరు ఎలా ఉండాలి అని అంటూ చాలా చక్కగా అక్కడ బోధించడాన్ని మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అయితే 2వ వచనం 3వ వచనం, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణను, మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. సో విత్ దట్ ఈగర్నెస్ వాక్యాన్ని వినగలిగేటువంటి వారు దేవునికి కావాలి. రెండవది మనం చూసినట్లయితే ఇక్కడే యాకోబు భక్తులు ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అంటూ ఉంటాడు, మాట్లాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడు. సో వెంటనే జనరల్గా మనం చేసేటువంటి పని ఏంటంటే, మనకు నచ్చని బోధకులు వాక్యం చెప్తే, లేకపోతే ఆయన మనకు నచ్చలేదు అనుకోండి, ఆ వ్యక్తి గురించి విమర్శిస్తూ ఉంటాం. ఆ వ్యక్తిని వినటానికి ఆ వాక్యం వినటానికి మనం సిద్ధంగా ఉండం. వెంటనే మన మనసును తిప్పుకుంటూ ఉంటాం, నాకు తెలిసిందేలే, ఈయన చెప్పింది నేను వింటాం ఏంటి, ఈయన గురించి నాకు తెలియదా అనేటువంటి ఆలోచన మనకు కనిపిస్తూ ఉంటుంది. వెన్ వీఆర్ లుకింగ్ అట్ ద వర్డ్, వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రసంగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, వీఆర్ లుకింగ్ అట్ ద పర్సన్ బట్ నాట్ ద పర్సన్ బిహైండ్ హిమ్. అంటే బోధిస్తున్నటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం, కానీ ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి బోధకుని మనం చూడట్లేదు. అందుకనే పౌలు గారు తెస్సలోనిక పత్రిక రాస్తున్నప్పుడు తెస్సలోనిక సంఘంతో అంటాడు, 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో వారి యొక్క స్పందన గురించి పౌలు చాలా చక్కగా మాట్లాడతాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయము 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. అంటే పౌలు గారు వాక్యం చెప్తుంటే పౌలు గారు కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది వాళ్ళు గ్రహించారు. కాబట్టి అప్పుడు వాక్యాన్ని అంగీకరించారు. మన సంఘాల్లో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు అని పాస్టర్ గారిని చూస్తే వాక్యాన్ని మనం అంగీకరించాం. మనం ఎప్పుడు వాక్యాన్ని అంగీకరించగలము అని అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు అక్కడ నిలబడి నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అనేటువంటి దృష్టికోణంతో వాక్యాన్ని చూస్తే ఆ రోజు వాక్యాన్ని నేను అంగీకరిస్తాను. అప్పటి వరకు వాక్యాన్ని నేను అంగీకరించను, దాన్ని పాటించడానికి కూడా నేను ముందుకు రాను అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. అందుకనే వాక్యం పట్ల ఎంతో ఆపేక్ష, ఎంతో అంగీకారయోగ్యమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి మనకి చరిత్రలో కనిపిస్తూ ఉంటాడు. క్రీస్తు శకం 1803లో శ్రీకాకుళం జిల్లాలో మదనాపురం అనేటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి పురుషోత్తం చౌదరి. ఈ పురుషోత్తం చౌదరి గారి యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆయన బెంగాలీ బ్రాహ్మణుడు. ఆ యొక్క బ్రాహ్మణ తత్వంలో కానీ వారి యొక్క శాస్త్రాల్లో కానీ ప్రావీణ్యత పొందుకున్నటువంటి వ్యక్తి. అంటే దాంట్లో బాగా మొత్తము మునిగిపోయి చాలా చక్కగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు అన్న వాక్యం అన్న ఇవేమి కూడా ఆయనకు అంతగా తెలియదు. తన మార్గంలో చాలా చక్కగా దేవుడి నుంచి చేరుకుంటున్నాను అనేటువంటి పరిస్థితుల్లో ఆయన తన చుట్టూ ఉన్నటువంటి పూజారులని, చుట్టూ ఉన్నటువంటి మనుషులను చూసి విరక్తి పుట్టింది. అరే ఏంటి ఇంత పూజలు చేస్తారు, ఇంత హోమాలు చేస్తున్నారు, ఇంత భక్తిగా ఉన్నారు, వీరి జీవితాలు ఏంటి ఇలా ఉన్నాయి, ఇన్ని కొట్లాట్లు ఉన్నాయేంటి, అసలు ఇది బాలేదు, ఈ జీవితం బాలేదు, సత్యవాక్యం ఎక్కడైనా ఉందా అని ఆయన పర్యటన చేస్తూ ఒకసారి వెళ్తూ ఉంటే ఆయన ఒక చెనక్కాయలు తింటూ ఉన్నప్పుడు పట్లను చుట్టినటువంటి ఒక ట్రాక్ ఆయనకు కనిపించింది. సో ఆ ట్రాక్ చదివిన తర్వాత అరే ఇటువంటి వాక్యం నేను ఎప్పుడు చదవలేదే, ఇటువంటి వాక్యాన్ని ఎప్పుడు వినలేదే అని దాని గురించి తెలుసుకుని
తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికి తెలుగులో బైబిల్ లేదు. అప్పటికి ఇంకా ముద్రించాల. అప్పుడప్పుడే పత్రికలు అనేటువంటి కరపత్రికలు ముద్రిస్తూ ఉన్నాడు. పోనీ ఇంగ్లీష్లో బైబిల్ చదవడం అంటే ఇంగ్లీష్ రాదు ఆయనకి. కాబట్టి అప్పుడు ఆయనకు సమాచారం వచ్చింది, అక్కడ కలకత్తాలో విలియం కేరీ అనేటువంటి వ్యక్తి తెలుగులో ఆయన బైబిల్ ముద్రిస్తూ ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత కాలినడక అక్కడికి వెళ్తాడు. ఆ బైబిల్ని తెచ్చుకొని ఆయన దాన్ని ధ్యానిస్తాడు. అయితే రక్షణ పొందుకున్న తర్వాత అతను 30 ఏట ఉన్నప్పుడు రక్షణ పొందుకుంటాడు. అయితే అప్పుడు ఆయన ఒక మొట్టమొదటి పాట రాస్తాడు. అప్పటి వరకు తెలుగు సమాజంలో పాటలు అనేటువంటి లేదు. సో మొట్టమొదటి తెలుగు పాట రాసినటువంటి వ్యక్తి పురుషోత్తం చౌదరి గారు. చాలా చక్కగా ఆయన ఈ పాట రాస్తాడు. మా యేసు క్రీస్తుని మరుగు గలిగెనురా, నా ఆత్మ ఘన రక్ష నగము నెక్కెనురా అనేటువంటి పాట రాస్తాడు. దాని తర్వాత వాక్యాన్ని తెచ్చుకొని వాక్యాన్ని చదివిన తదుపరి ఆయన రాసినటువంటి పాట ఈరోజు మనం పాడినటువంటి పాట 252వ పాట. దేవుడిచ్చిన దివ్య వాక్యం ఇది మనకో అన్నలార, భావశుద్ధిని చేయు ఘన శుభవార్తము దీని పేరు. భయముతోనూ భక్తితోనూ చదివిన ఎడల ప్రాపు క్రీస్తుడంచు తెలుపును, దయామయుడకు దేవుడే మన తండ్రి అను అది మనకు బోధించును. సట్టి వాక్యాన్ని ఆయన రాస్తాడు. కాలినడక మద్రాసుకి వెళ్తాడు, కలకత్తా తిరుగుతాడు, రకరకాల ప్రదేశాలకు వెళ్ళి చాలా చక్కగా జీవించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల గురించి చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఆశ్చర్యం ఏంటంటే, ఆ దినాల్లో ఇంత ఫెసిలిటీస్ లేవు, ఆ దినాల్లో ఇంత వాక్యం లేదు, ఇంత మీడియా లేదు. కానీ దేవుని పట్ల కానీ వాక్యం పట్ల కానీ ఎంతో అపేక్ష, ఎంతో తృష్ణ వారి జీవితాల్లో చూసాం. కానీ ఈ రోజున ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, ఇన్ని వేల సంఘాలు ఉన్నాయి, ఇంత వాక్యం ఉంటే ఎందుకు ఇంత నిర్లక్ష్య స్వభావం? ఎందుకు వాక్యం అనేటువంటిది పని చేయట్లేదు? ఒకసారి మన అయ్యగారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అయ్యగారు చాలా చక్కగా మాట అన్నారు. అదేంటనంటే, ఇంత వాక్యం మనం బోధిస్తున్నాం కదా, ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అయ్యగారు అంటూ ఉంటారు. అంటే నిజంగా అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఇన్ని వాక్యాలు వింటూనే ఉంటాం. ఈ కరోనా టైంలో అయితే అసలు మామూలుగా లేవు, వాక్యాలు ధారాళంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతుంది వాక్యం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అసలు దాన్ని అంగీకరిస్తూ ఉన్నామా? ఆ హృదయంలో మనం చేర్చుకుంటూ ఉన్నామా? వాక్యం వినగానే బాగా ఉప్పొంగిపోతూ ఉంటాం, అయ్యా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని. కానీ ఆ వాక్యాన్ని అంగీకరించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అయితే అది మొదటిది. రెండవది అంటూ ఉన్నాడు తెస్సలోనిక పత్రికలోనే 2వ అధ్యాయంలో, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. వాక్యము ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అది మనలో పనిచేసిద్ది. ఎప్పుడైతే మనలో పనిచేసిద్దో యాకోబు గారు అంటూ ఉన్నాడు 25వ వచనంలో, క్రియను చేయువాడై తన క్రియలో దండిడగురు. సో వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు వి రిఫ్లెక్ట్ దట్ వర్డ్. ఆ వాక్యాన్ని మనం ఆలకించి దానిని మనం ఆచరిస్తాము. ఈ దినాన చాలామంది చర్చెస్ ముందు పెట్టుకుంటారు బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్ అని. కానీ నాకు వచ్చిన ఆశ్చర్యం ఏంటంటే, ఎస్ వీఆర్ బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్, ఆర్ వి బైబిల్ బిహేవింగ్ క్రిస్టియన్స్? వాక్యాన్ని నమ్మేటువంటి విశ్వాసమే, కానీ వాక్యానికి విధేయత చూపించేటువంటి విశ్వాసమా? చాలామంది పొద్దున్న 4 గంటలకు లేచి వాక్యం చదివేస్తూ ఉంటారు, రెయింబగలు చదువుతూనే ఉంటారు. వీఆర్ బైబిల్ రీడర్స్, బట్ ఆర్ వి బైబిల్ రిఫ్లెక్టర్స్? వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము, కానీ ఆ వాక్యాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నామా? ఆ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నామా? అందుకని కీర్తనగాడు అంటూ ఉన్నాడు 19వ కీర్తనలో 14వ వచనంలో, దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారమగునుగాక. సో నా నోటి మాట, నా హృదయ దానము, నా హృదయ తలంపు వాక్యాన్ని చదివిన తదుపరి ఎలా ఉంది? మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఇంత వాక్యం మనం ఉన్నాం. ఇంత విన్న తర్వాత మీరు ఇప్పుడు దీన్ని రిసీవ్ చేస్తున్నారు లేదా నాకే తెలియదు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఆర్ యు గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇట్? దాన్ని ప్రతిబింబించగలుగుతూ ఉన్నాము. దేవునికి ఉన్నటువంటి ఆ వాక్య ప్రాముఖ్యతను ఎరిగినటువంటి వారమై ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు అందుకే అంటాడు, 1 యోహాను 2వ అధ్యాయము 3-16లో యోహాను ద్వారా ఆయన పలికేటువంటి మాట ఏంటంటే, నా వాక్యమును పాటించని వారు నా బిడ్డలు కాదు. నా వాక్యాన్ని మీరు పాటిస్తేనే మీరు నా యొక్క బిడ్డలు, లేరంటే మీరు అబద్ధికులు, మీరు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు, అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్నారు, మీరు క్రైస్తవులుగా జీవించి కూడా వేస్తే అనేటువంటి మాట అక్కడ చెప్పటాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మన చేతిలో ఉంది. ఆర్ వి బీయింగ్ కంట్రోల్డ్ బై ఇట్? మన జీవితం, మన తలంపు, మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రతి మాట, ప్రతి నడక మన వాక్యము చేత నియంత్రించబడతా ఉందా? నా కుటుంబము వాక్యం చేత కంట్రోల్ అవ్వబడతా ఉందా? కొన్ని కుటుంబాలని భార్యలు కంట్రోల్ చేస్తారు, భర్తలు కంట్రోల్ చేస్తారు, కానీ వాక్యం కంట్రోల్ చేస్తుందా? నా జీవితాన్ని వేరే వ్యక్తులు కంట్రోల్ చేస్తున్నారు, కానీ వాక్యం కంట్రోల్ చేస్తుందా? వాక్య నియంత్రణలో నా జీవితం ముందు కొనసాగుతుందా? పోయిన వారము, అంతకుముందు వారము దావీదు గురించి మనం చూస్తాం. దావీదు ఎందుకని దేవునికి ఇష్టానుసారైన వ్యక్తి అయ్యాడు అని అంటే, బికాస్ హీ వాస్ కంట్రోల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత
ఆ వ్యక్తి నియంత్రించబడ్డాడు. ఈ దినాన వాక్యం చేత నియంత్రించబడితే ఏమైద్ది అని అంటే చాలా చక్కగా అని అంటాడు. యాకోబు గారు ఏమంటారంటే ధన్యుడగును అనే మాట మనం చూస్తాం. మరలా కీర్తనలో 19వ కీర్తన 11వ వచనంలో ఏముంటుందంటే గ్రేట్ రివార్డ్ ఫర్ ద రిఫ్లెక్టర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ప్రతిబింబించేటువంటి వారికి గొప్ప బహుమానం ఉంది అని అంటాడు. మరలా 1వ కీర్తనలోకి మనం వెళ్ళినట్లయితే దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. తర్వాత అంటాడు ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడు అని అంటే అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. వాక్యం అనేటువంటిది నీరు లాంటిది, మన జీవితం అనేటువంటి మొక్క లాంటిది. మన జీవితం అనేటువంటిది వాక్యము అనేటువంటి నీరులో వేరు పారై ఉన్నప్పుడు మన జీవితం ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉంటుంది. నదీ తీరాన ఉన్నటువంటి చెట్లను మనం చూస్తే ఎప్పుడు పచ్చగా ఉంటాయి. ఈ నదికి దూరంగా ఉన్నటువంటి చెట్లను మనం చూస్తే ఎండిపోయి ఉంటాయి. వాక్యానికి దగ్గరగా ఉన్న జీవితం పచ్చగా ఉంటుంది, వాక్యానికి దూరంగా ఉన్నటువంటి జీవితం ఎండిపోయింది. కాబట్టి మన జీవితము ఏ విధంగా ఉంది? ధన్యమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా, లేక ఇప్పుడు ఇంత వాక్యం విన్న తర్వాత కూడా బాగుంది అని చెప్పి మర్చిపోయి యథావిధిగా జీవిస్తే నాకు మించిన బుద్ధిహీనుడు ఈ లోకంలో లేరు, నాకు మించిన అవివేకి ఈ లోకంలో లేరు. కాబట్టి ఆర్ వి బీయింగ్ కంట్రోల్డ్ బై ద వరల్డ్ ఆర్ బై ద వర్డ్? ఈ లోకము చేత నియంత్రించబడుతూ ఉన్నామా, దేవుని వాక్యం చేత నియంత్రించబడుతూ ఉన్నామా? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి తన వాక్యపు ఆధీనంలో మన జీవితాలు ముందుకు నడిపించాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు, చక్కని కృపను మాకు అనుగ్రహించారు. మీ వాక్యము మాకు మా ప్రభా ఏ విధంగా అందించబడింది, దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, మిమ్మల్ని తెలుసుకోవచ్చు, మా పాపాన్ని సరి చేసుకోవచ్చు, మా జీవితాన్ని ముందుకు సంపూర్ణత కలిగి నడిపించవచ్చు, ఆదరించబడవచ్చు. అయితే ఈ వాక్యాన్ని మేము చేరుకుంటూ ఉన్నప్పుడు మా ప్రభా పూర్ణ హృదయముతో దాన్ని అంగీకరించడానికి, దాని ప్రకారము మా ప్రభా ఆచరణ చేయటానికి, దాన్ని పాటించడానికి మాకు సహాయం దయచేయండి. విత్తబడినటువంటి వాక్యం మా ప్రభా మరి వృధా కాకుండా, ఎత్తుకెళ్ళబడకుండా మా జీవితాల్లో భద్రపరుచుకొని దాని ప్రకారం గైకొనేటువంటి జీవించేటువంటి వారిగా ముందు కొనసాగే కృప మా అందరికి అనుగ్రహించి మహిమను పొందుకోమని క్రీస్తు యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.